జనం సాక్షి ఎడిటర్ రెహమాన్పై పెట్టిన కేసును ఎత్తివేయాలి. జగిత్యాల జిల్లాలో జర్నలిస్టుల నిరసన. జనం సాక్షి ఎడిటర్ రెహమాన్పై అక్రమ కేసులు పెట్టిన కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల తహసీల్ చౌరస్తా వద్ద శనివారం మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రెస్ క్లబ్ నుండి తహసీల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శి చీటి శ్రీనివాసరావు, మోరపల్లి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లా రాబోలు మండలం ధన్వాడ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ఇంధనాల ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గ్రామ రైతులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘటనతో ఎటువంటి సంబంధం లేని జనం సాక్షి ఎడిటర్ రెహమాన్పై అక్రమ కేసులు పెట్టారన్నారు. ఇంధనాల ఫ్యాక్టరీ వ్యతిరేకంగా రైతులు చేసిన పోరాటాన్ని జనం సాక్షి పత్రికలో కథనాలు ప్రచురిస్తే ఫ్యాక్టరీ యాజమాన్యం తప్పుడు ఫిర్యాదు ఇచ్చి అక్రమంగా ఎడిటర్పై కేసు పెట్టారని అన్నారు. ప్రశ్నించే గొంతును నొక్కడం ఏమిటని మీడియా సభ్యులు మండిపడ్డారు. తక్షణమే జనసాక్షి ఎడిటర్ రెహమాన్పై పెట్టిన కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈనాటి కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగుల గోపాల్చారితో పాటు జగిత్యాల పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు. ధన్వాడ ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో కూడా కాలుష్యం వస్తుందనే ప్రజల నుంచి వస్తున్నటువంటి నిరసనల మేరకు అక్కడి కవరేజ్కి వెళ్ళినటువంటి జనం సాక్షి ఎడిటర్ రెహమాన్ జర్నలిస్టులను అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ ఈరోజు జగిత్యాల చౌరస్తా వద్ద జగిత్యాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి యాజమాన్య ఒత్తిళ్లకు తలొక్కినటువంటి పోలీసులు ఏకపక్షంగా ప్రజలకు నుంచి మద్దతు వస్తుందన్న వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో కవరేజ్ న్యూస్ ఓర్వలేకనే ఇవాళ జర్నల్ సాక్షి పైన కేసులు పెట్టారనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. జర్నలిస్టులు అంటే ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి వారధులు. మంచైనా చెడైనా ఆ విషయాలన్నీ కూడా మీడియా ద్వారానే తెలియజేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీడియా తన వంతు బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి సమయం లోపల ప్రభుత్వం కానీ అటు పోలీసులు కానీ అత్యుత్సాహం ప్రదర్శించి కేవలం యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గి ఎడిటర్ రెహమాన్ గారి పైన కానీ అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టుల పైన కానీ కేసులు పెట్టడం అనేది విచారకరం. జర్నలిస్టులు అంటేనే తెలంగాణ రాష్ట్రంలో చులకన భావం అనేది వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుల లోపల జర్నలిస్టు సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి వస్తున్నటువంటి విషయాన్ని కూడా గమనించుకోవాలని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. భవిష్యత్తు లోపల జర్నలిస్టుల మీద ఎలాంటి దాడులు కానీ కేసులు కానీ జరిగినటువంటి పరిస్థితి కనబడితే రాష్ట్రం లోపల తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా జగిత్యాల వేదికగా హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రజా సమస్యల పరిష్కారంలో అవినీతి అక్రమాల వెలికితీతలో పాత్రికేయులు చేస్తున్న కృషి అనిర్వచనీయం. సమాజంలో జరుగుతున్న మంచి చెడులను ప్రపంచానికి చాటి చేస్తుండడంలో పాత్రికేయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాంటి పాత్రికేయులపై రోజురోజుకి దాడులు, అక్రమ కేసులు ఎక్కువ అవుతున్నాయి. అసలు వృత్తినే దైవంగా నమ్ముకొని పనిచేస్తున్న జర్నలిస్టులకు భద్రత లేకుండా పోయింది. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఒక ప్రాణ సంకటంగా పాత్రికేయులు తమ వృత్తిని కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎక్కడో ఇథనాల్ ఫ్యాక్టరీ పెడదామని ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేస్తుంటే అక్కడి ప్రజలు ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో మా జీవితాలు నాశనం అవుతాయి, మాకు ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయొద్దని చెప్పేసి ఆ ప్రాంత ప్రజలంతా ఆందోళన నిర్వహిస్తుంటే జనం సాక్షి ఆ ప్రజల ఆందోళనను ప్రపంచానికి కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేసేది. అయితే ఓర్వలేని ప్రభుత్వము, పోలీసులు ఇది మీరే వాళ్ళను ఉసిగొలిపిర్రు,
ప్రజలను రెచ్చగొట్టిండ్రు, మీరు వార్తలను వారికి మద్దతుగా రాస్తున్నారు అని చెప్పేసి ఒక అక్కడితో జనం సాక్షి ఎడిటర్ రెహమాన్పై అక్రమ కేసులు పెట్టి వారిని మానసికంగా ఇబ్బందులకు గురి చేయడం సరికాదు. దీన్ని జర్నలిస్టు లోకమంతా ఖండిస్తోంది. ఆ జనసాక్షి ఎడిటర్ రెహమాన్పై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని జర్నలిస్ట్ సంఘాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం, పోలీసులు పునరాలోచించి ఆ అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని మా జగిత్యాల ప్రెస్ క్లబ్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టులమంతా ఎవరికి ఏ ఆపద వచ్చినా మేమంతా ఐక్యతంగా ఉంటామని, మా సమస్యల పరిష్కారం కోసం ఎంత దూరమైనా వెళ్తామని ఈరోజు నిరూపించేందుకు మా పాత్రికేయ మిత్రులంతా కదిలి వచ్చిన సందర్భంగా ప్రతి పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.